హైడ్రా మీద నెగిటివిటీ క్రియేట్ చేసింది ఓన్లీ బీఆర్ఎస్ పార్టీ అని. లేని పేదల్ని సృష్టించి లేని అర్హులను, అంటే అక్కడ ఇళ్ళు లేని వాళ్ళను కూడా క్రియేట్ చేసి బీఆర్ఎస్ ఆఫీస్లో కూర్చోబెట్టి వాళ్ళందరూ మా ఇళ్ళు కోల్పోయినాయి అని చెప్పి వాళ్ళతో ఏడిపించి ఒక నెగిటివ్ ప్రాపగాండా తయారు చేసి. మీరు పని చేయండి రజనీ గారు, మీరు ఒక 10 కెమెరా బృందాలు ఎక్కడెక్కడైతే హైడ్రా కూల్చివేతలు జరిగినాయో నేను స్ట్రైట్గా చెప్తా. సున్నం చెరువులో కొల్లగొట్టారు. సున్నం చెరువుకు ఒక నీతి, దుర్గం చెరువుకు ఇంకో నీతి ఎందుకు ఉంటుందండి? మీరు చెప్పండి నాకు. 2 చెరువులే, 2 హైదరాబాద్లోని శేర్లింగంపల్లి నియోజకవర్గంలో ఉన్నాయి. అక్కడ ఎందుకు కూలగొట్టారు, ఇక్కడ ఎందుకు కూలగొట్టట్లేదు మీరు చెప్పండి నాకు. ముఖ్యమంత్రి గారి బ్రదర్కి ఇంకొక ఆయన మధుసూదన్ కుమార్ గారు అని ఇంకొక ఆయన, వాళ్ళ నాన్నగారు ఆర్మీలో పనిచేసిన వ్యక్తి, ఇద్దరికీ ఒకటే రోజు కోర్టు స్టే ఆర్డర్ ఇస్తుంది. మధుసూదన్ కుమార్ గారిదేమో రాత్రి 9ంటికి వెళ్ళి 12 గంటల లోపల కూలగొడతారు. ముఖ్యమంత్రి గారు అన్నగారి ఇంటి దగ్గరికి వెళ్ళే ధైర్యం ఉందా మీకు? ఇవి చూసాక ఏమనిపిస్తుంది ప్రజలకి మీరు చెప్పండి నాకు. ఇంత ఇంకోటి రెండోది, హైడ్రా ఉపయోగపడుతుంది. ఎవరికి ఉపయోగపడుతుంది? అనుముల బ్రదర్స్కి ఉపయోగపడుతుంది. నీది హైడ్రాలో ఉంది, లేకపోతే నేను కూలగొడతామని చెప్పి డబ్బులు వసూలు చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. బ్లాక్మెయిల్కి ఉపయోగపడుతుంది. ఇంకెవరికి ఉపయోగపడుతుంది హైడ్రా? పేదవాడికి ఎక్కడ ఉపయోగపడింది? హైదరాబాద్ తెలుగు ప్రజలకు ఎవరికి ఉపయోగపడింది? హైదరాబాద్ ప్రజలకు ఏం ఉపయోగపడింది? నిజమే అయితే ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు 50-60 వేల కోట్ల ఆస్తులు హైడ్రా కాపాడిన మాట నిజమే అయితే, ఆ ఆస్తులు బ్యాంకుల దగ్గర పెట్టండి, డబ్బులు తెండి, తులం బంగారం ఇవ్వండి, నెలకు 2500 ఇవ్వండి, 4000 రూపాయలు ఇవ్వండి, బ్రహ్మాండంగా ఎప్పుడు ఇస్తారో తేదీలు ప్రకటించండి, మేము కూడా చప్పట్లు కొడతాం, స్వాగతం చెప్తాం.